Hi friends, I'm Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ఈ రోజు ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ న్యాచురల్గా సహజంగా త్వరగా కన్సీవ్ అవ్వడానికి మీరు ఏమేమి ఫాలో అవ్వాలి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నప్పుడు అంటే యావరేజ్గా అరౌండ్ 28 to 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకు అరౌండ్ 14th to 16th డే ఆ మధ్యలో ఓవులేషన్ అవుతుంది. సో మనకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయా లేవా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం అంటే ఏ రోజులు కలిసి ఉండాలనేది డేట్స్ కూడా మేము ఇస్తాము. అండ్ యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ ఓవులేషన్ యూజువల్గా లేడీస్లో యాజ్ సూన్ యాజ్ పీరియడ్ స్టార్ట్స్ అంటే మనకు పీరియడ్ స్టార్ట్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి ఎగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా యాంట్రల్ ఫాలికల్స్ అంటాము, అవి స్లోగా నిదానంగా పెరుగుతూ అరౌండ్ 12th to 14th డే ఆఫ్ పీరియడ్ అంటే 12th to 14th డే ఆఫ్ సైకిల్ మిడ్ సైకిల్ వచ్చేసరికి అరౌండ్ 18 to 20 mm సైజ్ వచ్చేస్తుంది ఆ ఫాలికల్. సో అలా మంచి సైజ్ వచ్చినప్పుడు అదంతా అదే ఎగ్ రిలీజ్ అయిపోతుంది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఓవులేషన్. సో ఓవులేషన్ అయ్యాక ఎగ్ ఏంటంటే నిదానంగా అంటే మనకు ట్యూబ్లో నెగిటివ్ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది. సో ఆ సక్షన్ ప్రెషర్తో ఏంటంటే ట్యూబ్ ఎగ్ని లాక్కుంటుంది. సో ఎగ్ కూడా ఆల్మోస్ట్ 120 మైక్రోమీటర్స్ అంటే వెరీ చిన్న చాలా స్మాల్ స్ట్రక్చర్ అది మనకు కంటికి కనిపించదు, ఓన్లీ ఇట్స్ అ మైక్రోస్కోపిక్ పిక్చర్. సో అంత చిన్న ఎగ్ ఏంటంటే మనకు ఎగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ నెగిటివ్ సక్షన్ ప్రెషర్తో ఏంటంటే ఎగ్ని లాక్కుంటుంది. సో ఎగ్ ఏంటంటే నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ట్యూబ్లో. సో ట్యూబ్లో కూడా వైడెస్ట్ పార్ట్ ఏంటంటే యాంపులరీ పార్ట్ అంటాం. అంటే ట్యూబ్లో 4 భాగాలుగా ఉంటాయి, అందులో మధ్య భాగము వెడల్పుగా ఉంటుంది, దాన్ని మనం యాంపులరీ పోర్షన్ అంటాం. సో ట్యూబ్లో ఎగ్ యాంపులరీ పోర్షన్కి వచ్చేసరికి ఇక్కడ నార్మల్గా కలిసి ఉండండి అంటాం కదా, వీర్యకణాలు ఏంటంటే అవంతలవే యోని ద్వారం నుంచి స్విమ్ చేసుకుంటూ గర్భసంచి ముఖద్వారం దాటుకొని గర్భసంచి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళాలి. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్ కూడా అరౌండ్ 10 to 15 minutes టైంలో వీర్యకణాలు యాంపులరీ రీజియన్కి అనేది చేరుకుంటుంది. సో ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ అంటే ఎగ్ వీర్యకణం రెండు ఫలదీకరణ అనేది యాంపులరీ పోర్షన్ ఆఫ్ ద ట్యూబ్లో జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అయ్యాక నిదానంగా మళ్ళీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4 to 5 డేస్లో ఎంబ్రియో అంటే స్టేజ్ సెల్ బై సెల్ అంటే లైక్ ఇనిషియల్గా 2 cells, దాని తర్వాత 4 cells, 8 cells అలా డివైడ్ అవుతూ అట్ ద సేమ్ టైం గ్రాడ్యువల్గా మూవ్ అవుతూ వచ్చేసి గర్భసంచిలో అతుకని ప్రెగ్నెన్సీగా పెరుగుతుంది. సో మనకేంటంటే త్వరగా కన్సీవ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందే. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ హస్బెండ్ సీమెన్ పారామీటర్స్. ఇంకోటి స్పర్మ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎగ్ ఎంత ఇంపార్టెంటో స్పర్మ్ అంతే ఇంపార్టెంట్. సో స్పర్మ్ సిమెన్ అనాలిసిస్లో ఏంటంటే మనము టోటల్గా స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ది మార్ఫాలజీ అంటే ఉండాల్సిన షేప్లో ఉన్నాయా, కదలిక మొటిలిటీలో కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ముందుకు వెళ్ళే కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్ఫాలజీ, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. అంటే ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం అడ్వైజ్ ఇస్తాం, అంటే స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏవే ఉన్నాయి అనేది చూసుకోండి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము, కొంచెం సప్లిమెంట్స్ కూడా పెడతాము. సో ఇద్దరు సైడ్ నుంచి అది ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూబల్ పేటెన్సీ. ఇందుకోసం అంటే ఎగ్ రిలీజ్ అయ్యి వస్తూ ఉంటుంది, వీర్యకణం పైకి స్విమ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. బట్ రెండు కలవాలి అంటే మాత్రం ట్యూబ్ షుడ్ బి ఓపెన్. అదే ట్యూబ్స్ బ్లాక్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దాట్ వీ కాల్ ఇట్ యాజ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. దానే మనం HSG అంటే హిస్టోసాల్పింజోగ్రామ్ అంటాం. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ బేస్ లైన్ హార్మోన్స్ అంటే లేడీస్లో మనకు థైరాయిడ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవా, అవేమైనా హెచ్చు తగులుంటే కరెక్షన్ చేసుకోవడము, లేదు బేసిక్ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుందా లేదా, అదేమైనా తక్కువగా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడము. అండ్ బేస్ లైన్ డే 2 హార్మోన్స్ అంటే లైక్ FSH, LH, E2 హార్మోన్స్, ఇవి కొన్ని హార్మోన్స్ చెక్ చేస్తామన్నట్టు ఎస్పెషల్లీ పీరియడ్స్లో ఉన్నప్పుడు. ఆ హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉంటే నథింగ్ టు వరీ అట్ ఆల్. అందులో ఏమైనా హెచ్చు తగులుంటే మాత్రం వాటిని కరెక్షన్ చేసుకోవడం బెటర్. అట్ ద సేమ్ టైం హస్బెండ్ సైడ్ నుంచి స్పర్మ్ పారామీటర్స్ బాగున్నాయా లేవా అవి చూసుకుంటాము, అందులో ఏమైనా హెచ్చు తగులుంటే అవి కరెక్షన్ చేసుకోవడం బెటర్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ట్యూబల్ పేటెన్సీ, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఆప్షన్. అండ్ ఇలా న్యాచురల్గా యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది కపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీకి లేట్ చేస్తారు. అంటే ఇనీషియల్గా యంగ్స్టర్స్ ఇప్పుడున్న అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరూ కూడా మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలి అనుకుంటారు. తర్వాత లైఫ్లో సెటిల్మెంట్, కెరియర్ సెటిల్మెంట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఇవన్నీ ఏంటంటే మనము ఎక్కువగా డిలే చేయడానికి లేదు. ఇందుకోసం అంటే మనకు సరే మీరు ఇద్దరు సైడ్ నుంచి అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉన్నాయంటే ఆఫ్ కోర్స్ యూ క్యాన్ డిలే
అట్లీస్ట్ లైక్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months to 1 year, బట్ నాట్ మోర్ దెన్ దట్. అదొకటి. అండ్ యూజువల్గా కొంతమంది కపుల్ ఏంటంటే ఒక 3 to 4 months ట్రై చేస్తారు, మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదని టెన్షన్తో మళ్ళీ ట్రీట్మెంట్ కోసం వచ్చేస్తారు. బట్ అలా కాకుండా అంటే మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చినా కానీ మనం ఏంటంటే ఇద్దరు సైడ్ నుంచి ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకొని అన్నీ నార్మల్గా ఉంటే కూడా ట్రై న్యాచురల్లీ ఫర్ అట్లీస్ట్ 6 months to 1 year అంటాము. అదే అంటే వేరే ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని కూడా యంగర్ ఏజ్ గ్రూప్, మ్యారిటల్ లైఫ్ హార్డ్లీ 1.5 year ఉన్నప్పుడు, ఇద్దరు సైడ్ నుంచి హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్గానే ఉన్నాయి, లేడీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేజ్ అంటే రిజర్వ్ నార్మల్గా ఉంది, ఇలా అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 6 months to 12 months అంటే లైక్ అప్ టు 1 year వరకు న్యాచురల్గా ట్రై చేయమంటాము. అండ్ అది కూడా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే Day 11 నుంచి Day 20 ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయమంటాం. అండ్ ట్రై చేశాక కూడా ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళకుండా ఒక 15-20 minutes లై డౌన్ ఇన్ ద సేమ్ పొజిషన్ అని అడ్వైజ్ ఇస్తాము. అండ్ బేసిక్ సప్లిమెంట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి చెప్తాము. ఇవన్నీ కూడా ట్రై చేసి అప్పటికీ కుదరలేదు అన్నప్పుడు మాత్రమే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకు అంటే టిప్స్ టు కన్సీవ్ న్యాచురల్లీ అండ్ దట్ టు కన్సీవ్ ఫాస్ట్ ఎలా అనేది కూడా మనము తెలుసుకున్నాము. ఈ టాపిక్ పైన మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. షూర్గా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.